ఫ్రెండ్స్ మనం మహల్వారీ సెటిల్మెంట్ గురించి ఇందులో చదువుకుందాం. మహల్వారీ సెటిల్మెంట్ అని అంటే ఏంటంటే నార్థన్ ఇండియా సైడ్ అన్నమాట. ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ 1801 ద నవాబ్ ఆఫ్ ఔద్ సరెండర్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ అలహాబాద్. అంటే నవాబ్ ఆఫ్ ఔద్ అనేది ఏం చేశాడు అని అంటే నార్థన్ ఇండియా సైడ్ అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి ఇచ్చాడు అనమాట. అలహాబాద్ డిస్టిక్. దాన్ని ఏమంటారనంటే సీడెడ్ డిస్టిక్స్ అని అంటారు. ఈ 1801 ఇది నవాబ్ ఔద్ ఇచ్చాక ఆఫ్టర్ 1801 తర్వాత 1805లో సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ జరిగిందన్నమాట. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది అక్వైర్ ద టెరిటరీ బిట్వీన్ జమ్మూ అండ్ గంగా. అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసింది అని అంటే టెరిటరీ అంటే ఆ ల్యాండ్ జమున అండ్ గంగా ల్యాండ్ని తీసుకుంది అన్నమాట. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆంగ్లో మరాఠా వార్, అది సెకండ్ వార్. ఎక్కడ 1805లో. ఆఫ్టర్ దిస్ అంటే దీన్ని ఏమంటారు అని అంటే కాన్క్వర్డ్ ప్రొవిన్సెస్ అని అంటారన్నమాట. ఆఫ్టర్ సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ తర్వాత 1817 to 1818లో థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ జరిగిందన్నమాట. ఎప్పుడు 1805 తర్వాత 1817 to 1818 థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ జరిగింది. ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అక్వైర్డ్ మోర్ దాన్ టెరిటరీ ఇన్ నార్థన్ ఇండియా. అంటే నార్థన్ ఇండియా అంటే అది మన ఇండియాలో నార్థన్ ఇండియాని కూడా ఆక్రమించుకుంది. నెక్స్ట్ మోర్ దెన్ నార్థన్ ఇండియాని కూడా అంటే సెంట్రల్ కూడా ఆక్రమించుకుంది అన్నమాట. ఇప్పుడు అది ఆక్రమించుకున్నాక బ్రిటిష్ వాళ్ళు ఏం ఆలోచించారంటే హౌ టు కలెక్ట్ ద రెవెన్యూ ఫ్రమ్ దట్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. అంటే వాళ్ళు ఏం ఆలోచించారు, టెరిటరీ సెక్రటరీ ఆఫ్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ సెడ్ దాట్ అంటే టెరిటోరియల్ సెక్రటరీ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏం చెప్పాడనంటే నో పర్మనెంట్ సెటిల్మెంట్, నో రాయత్వారీ సెటిల్మెంట్, బికాస్ ఇన్ ద నార్థన్ ఇండియా దేర్ వాజ్ ఏ విలేజ్ కమ్యూనిటీ అన్నమాట. అంటే నార్థన్ ఇండియా వాళ్ళకి ఎలా ఉందనంటే ఒక విలేజ్ కమ్యూనిటీ ఉంది అన్నమాట. ఆ కమ్యూనిటీని ఏం చేద్దామని ఎవరన్నారు, హోట్ మ్యాకెన్జీ 1822లో ఇంప్లిమెంట్ చేశాడు. ఏమని, నో వన్ హ్యాడ్ ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్, ఎవ్రీ వన్ హ్యాడ్ ఈక్వల్ రైట్స్. ఎవరికి ఆ ల్యాండ్ మీద హక్కు లేదు, ప్రతి ఒక్కరికి ఆ ల్యాండ్ మీద హక్కు అంటే ఈక్వల్ షేర్స్ ఉన్నదంట. అందుకే ద విలేజ్ ల్యాండ్ బిలాంగ్స్ టు జాయింట్లీ టు ద విలేజ్ కమ్యూనిటీ, టెక్నికలీ కాల్ ద బాడీ ఆఫ్ షేర్స్ అన్నమాట. అంటే ఏంటి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అగ్రిమెంట్ ఎవరితో పెట్టుకోవాలి, లైక్ ఇంతకుముందు పర్మనెంట్ సెటిల్మెంట్లో అంటే జమీందార్తో పెట్టుకుంది. అండ్ వాళ్ళతోటేమో రాయత్వారితో పెట్టుకుంది. మళ్ళీ మహల్వారీ సెటిల్మెంట్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరితో అగ్రిమెంట్ పెట్టుకోవాలి అని అంటే లంబర్దార్ ఎవరు, విలేజ్ హెడ్మ్యాన్ అన్నమాట. విలేజ్ హెడ్మ్యాన్ కాల్ ద లంబర్దార్ తోటి అగ్రిమెంట్ ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టుకుందన్నమాట. లంబర్దార్ విల్ కలెక్ట్ ద ట్యాక్స్ అండ్ గివ్ టు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అందుకే విలేజ్ని ఏమంటారంటే నార్త్ ఇండియన్ వాళ్ళు విలేజ్ని మహల్ అంటారు. అందుకే దీన్ని మహల్వార్ సెటిల్మెంట్ అని అంటారు. అంటే ఇది ఎక్కడెక్కడ బ్రిటిష్ వాళ్ళు మహల్వారీ సెటిల్మెంట్ ఎక్కడెక్కడ పెట్టారంటే నార్త్ వెస్ట్ ప్రొవిన్సెస్లో, ఇంకా సమ్ పార్ట్ ఆఫ్ సెంట్రల్, నార్త్లో సమ్ పార్ట్ ఆఫ్ సెంట్రల్, ఇంకా పంజాబ్. దిస్ ఇస్ కాల్డ్ ద మహల్వారీ సెటిల్మెంట్.